అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో నేను మీకు సింపుల్గా చెప్పేది ఏంటి అంటే, నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న కాస్టింగ్ కాల్స్ అన్ని తీసుకుని మీ వరకు తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను పెట్టిన ఏ కాస్టింగ్ కాల్ అయినా 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఎవరైతే జెన్యూన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవకాశాలు అందిపుచ్చుకునే ఒక ప్రయత్నం అయితే మీరు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి, వీళ్ళకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఫొటోస్ పెట్టండి అని అంటున్నారు. వీళ్ళకి హీరోయిన్ కావాలంటే వయసు వచ్చేసి 20 నుండి 25 సంవత్సరాలు వాళ్ళు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్ కావాలంట ముగ్గురు కావాలంట, వయసు వచ్చేసి 20 నుండి 25 సంవత్సరాలు లోపు వాళ్ళు. అలాగే మగవాళ్ళు కావాలంట 10 మంది కావాలంట 45 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు. ఆడవాళ్ళు ముగ్గురు కావాలంట 35 నుండి 55 సంవత్సరాల లోపు వాళ్ళు. మీ వర్క్ మా వర్క్ మీకు, మీ వర్క్ మాకు నచ్చిన తర్వాతే షూట్. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫొటోస్ పెట్టండి అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఉదయ్ భాస్కర్ గారు అడిగారండి హౌ టు బికమ్ ఏ డిస్ట్రిబ్యూటర్ అని. ఉదయ్ భాస్కర్ గారు ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటేనండి, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి, ఒక సినిమాని ఒక ప్రొడ్యూసర్ దగ్గర కొనుక్కొని దాన్ని మీ ఏరియాలోకి వెళ్ళి ఆ ఏరియాలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చిన లాభాల్లో కొంత లాభాలు మీరు తీసుకుందాం అనుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడ్యూసరు ఒక 10 కోట్లు 20 కోట్లు ఒక 10 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే అర్థం అవడం కోసం ఒక 23 కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీసాడు అనుకుందాం. దాన్ని జిల్లాల వారీగా 23 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి 1 కోటి రూపాయలకి అమ్ముకోడు కాబట్టి 1,10,00,000కో 1,50,00,000కో అమ్మి దాని మీద తన లాభాలు తను పెట్టుకోవాలనుకుంటాడు. సో ఆ లాభాలకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాకి 1,50,00,000 పెట్టి తెచ్చుకున్నారు అనుకున్నాం. ఈ 1,50,00,000 పెట్టి తెచ్చుకున్న తర్వాత మీ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి, సో ఈ మండలంలో ఒక్కొక్క మండలంలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి, ఆ థియేటర్కి ఎంతకి మీరు అమ్మినట్లయితే మీరు లాభాల్లోకి వస్తారు. ఈ మొత్తం కూడా చూసుకోవడం అనేది మీ బాధ్యత. అయితే మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి, నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, నాకు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే చేయరండి. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు కూడా ఎలాగ ఆలోచిస్తారంటే, ప్రతి ప్రొడ్యూసర్కి కూడా ఒక నమ్మకస్తుడైన డిస్ట్రిబ్యూటర్ ఉంటారు ఒక ఏరియాకి. ఆ ఏరియాలో ఈ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నట్లయితే మనకి ఇచ్చిన డబ్బు మాత్రమే కాకుండా ఆ సినిమాని ఆ లోకల్గా వాల్ పోస్టర్స్ కావచ్చు, రకరకాల ప్యాటర్న్స్లో అది ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి చాలా వరకు ఖర్చు పెడతాడు. అంటే మీరు జస్ట్ సినిమా కొనుక్కుంటే సరిపోదు, దానికి వాల్ పోస్టర్స్ మీరు వేసుకోవాలి, విలైన్స్ మీరు వేసుకోవాలి, హీరోయిన్లు ఎవరైనా ఏమంటారు లోకల్లో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు, విజయవాడ ఇలాంటి ఒక ఏరియాకి హీరోయిన్ ఏదైనా సక్సెస్ టూర్కి కనుక వచ్చారనుకోండి, ఆ సక్సెస్ టూర్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకోవటం ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్ బాధ్యతలు అనమాట. కాబట్టి అంత ఖర్చుని ఇతను ఎఫర్ట్ చేయగలడా, లేదు ఒకవేళ సినిమా హిట్ అవుతుంది అనుకొని ఒక మంచి అమౌంట్ పెట్టి ఒక డిస్ట్రిబ్యూటర్ కొనుక్కున్నాడు, ఆ తర్వాత సినిమా ఫట్ అయింది అనుకోండి, అతను వచ్చి మళ్ళా ప్రొడ్యూసర్ మీద ఎగబడి దాడి చేయటం కావచ్చు, ధర్నా చేయటం కావచ్చు, లేదు నాకు ఈ సినిమా డిజాస్టర్ చేసావు, నేను పెట్టిన ప్రతి రూపాయి ఇవ్వు అని గొడవ చేయడం కావచ్చు, ఇలాంటివి ఏమైనా చేస్తారని ఒక ఇదితోటి ప్రొడ్యూసర్లు చాలా వరకు జాగ్రత్తగా ఉంటారు. సో మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే డబ్బు. అలాగే ఆ డబ్బు ప్రతి రూపాయి పోయినా కూడా ఏం పర్లేదు అనగలిగే ఒక ధైర్యం. సో ఇవి కనుక మీకు ఉన్నట్లయితే, అలాగే మీరు కనీసం ఒక సినిమాతో ఆగిపోకుండా ఒక 10 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయగలిగే ఒక క్యాపబిలిటీ అనేది మీకు ఉన్నట్లయితే అప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7386135124. ఐ రిపీట్ 7386135124. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.